అయితే ఇంకొకటి సార్ ఇప్పుడు థియేటర్‌కి రావట్లేదు జనాలు, ఆడియన్స్ రావట్లేదు అనే టాక్ మీకు కొత్త కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అదే నడుస్తా ఉంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమాలను బట్టి మీకేం అంచనా ఉంది? 'కుబేర' గాని, లేకపోతే 'కన్నప్ప' గాని ఈ గుడ్ థియేటర్ వెరీ పాజిటివ్ సైన్. కుబేరకు డెఫినెట్గా ఫ్రైడే స్లోగా ఓపెనింగ్ తీసుకొని ఫ్రైడే రోజు ఫస్ట్ షో నుంచి పికప్ అయ్యి సెకండ్ షోస్ ఫుల్ సైజ్ సాటర్డే సండే ఇస్ టేకెన్ వెరీ గుడ్ రెవెన్యూ. ఓకే. అలాగే కన్నప్ప నిన్న ఫ్రైడే ఓపెనింగ్ ఈజ్ వెరీ గుడ్. సో అంటే ఆడియన్స్ని మనం ఏదో ఎగ్జైట్ చేస్తే వస్తున్నారు, కానీ ఇంతకుముందు వచ్చినట్టుగా ఫుట్ఫాల్ లేదు. ఓకే. ఇంతకుముందు ఏదైతే బిఫోర్ కోవిడ్ ఉన్న ఫుట్ఫాల్ ఉందో అది కనిపించట్లేదు. సో ఫ్యూచర్లో దానికి రీచ్ అవ్వడానికి కొంచెం హోంవర్క్ చేయాలి. ఓకే. ఇండస్ట్రీ తరపున అందరం కూర్చొని అది హోంవర్క్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా మన ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మేము అదే తమ్ముడు సినిమాని ఎక్స్పీరియన్స్ అని ఎందుకు అంటున్నాము అంటే, ఒక సెల్ ఫోన్ వదిలేయాలి, టీవీలో వదిలేయాలి, హోమ్ థియేటర్లో వదిలేయాలి. వాళ్ళు వదిలేసి థియేటర్కి వచ్చి థియేటర్లో అది ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. అప్పుడు డెఫినెట్గా ఆడియన్ అరే థియేటర్లో ఈ సినిమా భలే ఉంది అనే ఫీలింగ్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు బిఫోర్ కోవిడ్కి ముందు ఇప్పుడు తర్వాత మారిన పరిణామాలు కారణం ఏంటి? రూట్ కాజ్ అనేది మీకు ఐడెంటిఫై అయిందా రెక్టిఫై చేసుకోవడానికి? డెఫినెట్గా అంటే ఇప్పుడు 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో కానీ సర్లేదు నీకెవరు కానీ ఇండస్ట్రీ ఇట్స్ రెవెన్యూ క్రియేట్ చేశాయి అప్పుడు. అవును. ఓకే. దాని తర్వాత కోవిడ్ రావడము, కోవిడ్ తర్వాత ఓటీటీకి అలవాటు పడడము, థియేటర్లు క్లోజ్ అవ్వడము, ఇవన్నీ ఒక రీజన్. కానీ ఓటీటీయే బిగ్ రిలీఫ్ అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. రిలీఫ్ కాదు, అది టెంపరీ రిలీఫ్, ఓకే, నాట్ పర్మనెంట్. అప్పుడు మా అందరికీ ఓటీటీ అనేది టెంపరీగా బడ్జెట్లో ఎంతో కొంత కోవిడ్లో ఉన్నామా సరే అమ్మ ఎంతో కొంత ఇక్కడ నుంచి వస్తుంది, థియేటర్లు ఆఫ్ కెపాసిటీలో ఓపెన్ చేసాం 50% ఆక్యుపెన్సీ అని. సో ఇవన్నిటితో దాటేస్తున్నాం అని అనుకున్నాం, కానీ మెల్లిగా మెల్లిగా ఆడియన్స్ని దూరం చేస్తూ వచ్చాం. సో ఆడియన్స్ అక్కడ కోవిడ్ కంటే ముందుకు ఇప్పటికీ 50% మా లెక్కల ప్రకారం మాకు అర్థమవుతుంది ఫుట్ఫాల్ అంత తగ్గింది. సో మళ్ళీ రావాలి అది. ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకి సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చారు, పుష్పకు వచ్చారు ఆడియన్స్. సో చూజీ అవుతున్నారు, వాళ్ళని థియేటర్కి తీసుకురావాలంటే ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఎస్, ఇప్పుడు పాజిటివ్ కుబేరా ఓపెనింగ్ జనాల్ని థియేటర్ తీసుకొచ్చింది, కన్నప్ప వచ్చారు, ఇప్పుడు తమ్ముడికి కూడా వచ్చారు అనుకో, మళ్ళీ ఘాటి, ఇట్లా ఎవ్రీ వీక్ ఒక సినిమా వస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే. ఇంకొకటి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు మీరు సినిమాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు బ్లాక్ అయిపోతున్నారు, థియేటర్స్కి ప్రేక్షకుడు రాకుండా చేస్తుంది మీరే అన్నట్టుగా కార్నర్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, ఎవ్రీ వీక్ సినిమా మనం థియేటర్కి ఇవ్వగలిగితే, ఒకప్పుడు ఎవ్రీ వీక్ 2-3 ఫిలిమ్స్, అప్పుడు థియేటర్లు దొరకట్లేదని దొరకట్లేదు, నలుగురు తినేస్తున్నారు మా సినిమా అనేది అప్పుడు. ఇప్పుడు ఇంకా అదే మొన్న టాపిక్లో నేను అదే చెప్పి, ఇంకెక్కడ ఆ నలుగురు అయ్యా థియేటర్లలో సినిమాలే లేవు. అది కాదు, ఇప్పుడు థియేటర్లని ఇప్పుడు కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. సో థియేటర్ని కాపాడుకుంటూ సింగిల్ స్క్రీన్స్ని కాపాడుకుంటూ ఇప్పుడు బెస్ట్ కంటెంట్ ఎవ్రీ వీక్ ఇవ్వగలగాలి. ఇవన్నీ హోంవర్క్ చేయాలి. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి అర్జెంటుగా అది హోంవర్క్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ సైడ్కు డిస్కషన్స్ మొదలు పెడతాం. సూపర్ సార్. అంటే ఆ రకంగా హోంవర్క్ చేయాలన్నారు. మొన్న కమిటీ ఏదో వేసినట్టున్నారు కదా, మొన్న థియేటర్ల బంద్ పర్సంటేజ్ దాని గురించి వచ్చిన ఇష్యూ గురించి ఇప్పుడు రేపు కమిటీ మీటింగ్ ఉంది. కమిటీ మీటింగ్ యాక్టివ్గా ఉంది. కమిటీ ఇప్పుడే కదా ఫామ్ అయింది, రేపు మీటింగ్ ఉంది. అది ఓకే ఓకే, రేపు మీటింగు, తర్వాత ఛాంబర్లో ఈసీ మీటింగ్ ఉంది ఈ 2 డేస్లో. దాని ద్వారా ఏదో వర్కౌట్ చేయాలి. ఓకే. అందరికీ ఒక బిగ్ డౌట్ అండి, మొన్న చంద్రబాబు గారిని ఏపీ గవర్నమెంట్ని కలవడానికి చాలామంది వెళ్తున్నారని ఒక డేట్ వచ్చింది, బట్ వెళ్ళట్లేదు, అందుబాటులో ఎవరూ లేరు అని చెప్పేసి మళ్ళీ ఒకటి వచ్చింది బయటికి. ఎవరూ లేరని కాదు, అంటే మెయిన్ వాళ్ళందరూ షూటింగ్లో ఉన్నారు కాబట్టి అందరూ వస్తే బాగుంటుంది. సో అప్పుడు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు, అందరూ ఉన్నప్పుడే అపాయింట్మెంట్ మళ్ళీ ఇద్దామని అన్నారు. ఓకే. దాని మీద ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, గవర్నమెంట్లు పిలిచినప్పుడు మనకు షూటింగ్లోనే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్స్తో మనకు వెరీ గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. సో అది ఇంపార్టెంట్. ఓకే. మొన్న మీరు గద్దర్ అవార్డ్స్ అయిన తెల్లారి పెట్టిన మీటింగ్లో కూడా అదే, అందుకే నేను చెప్పింది, అంటే ప్రభుత్వాలతో మనము ఇండస్ట్రీ అనేది హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయాల్సిందే. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇండస్ట్రీ అనేది క్లోజ్గా మూవ్ అవుతూ సో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎస్. అంటే ఆ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి స్టార్ హీరోలు అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి, మిగతా హీరోలు అంతా అటెండ్ అవ్వలేదు, అవార్డ్స్ వచ్చిన వాళ్ళ వరకు వచ్చారని చెప్పేసి
ఒకటి నడిచింది. దాని పట్ల ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా లేదు లేదు, గవర్నమెంట్ అప్సెట్ గవర్నమెంట్ ఇస్ జీరో స్టేట్మెంట్, దాని గురించి అసలు ఆలోచన లేదు. పోతే 2024కు వచ్చిన అవార్డ్స్ అందరూ అటెండ్ అయ్యారు ఎక్సెప్ట్ దుల్కర్ గారు. దుల్కర్ సల్మాన్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అయ్యారని ఆయన ఒక్కటి రాలేదు. బట్ 2024లో వచ్చిన అందరూ వచ్చారు. సో 2014 నుంచి 23 వరకు వచ్చిన అవార్డ్స్ ఏవైతున్నాయో దాంట్లో రాలేదు. అది సెకండ్ ప్రయారిటీ. 2024 ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ అవార్డ్స్. కాబట్టి న్యాచురల్గా 10 సంవత్సరాలు తీసుకోవడానికి అందరు అందుబాటులో ఉండొచ్చు. సరే పర్వాలేదులే, మనం వెళ్ళినా ఇవి ఎలాగో పాత అవార్డ్స్ ఇస్తున్నారనే ఉద్దేశం అయి ఉండొచ్చు. దాని గురించి పెద్ద నో కాంట్రవర్సీ. ఓకే. ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్కి వారధిగా ఎఫ్టీసీ చైర్మన్గా మీరు ఉన్నారు. ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్న కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి ఇటు ఇండస్ట్రీ నుంచి ఏదొచ్చినా మధ్యలో మీరే పడాలి, గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా మీరే పడాలి. ఉన్న హెక్టిక్ వర్క్లో ఈ పదవిని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే సీఎం గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఓకే. సో అంటే ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో హెల్దీగా ఉండాలి అంటే నేనుంటే బాగుంటుందని వారు నాకు చెప్పడం జరిగింది. సో దానికే సరే ఎస్ అని చెప్పి నేను ఎఫ్డీసీ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. మీరు హ్యాపీనా అంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఎలక్షన్కి ముందు దిల్ రాజు గారు ఎమ్మెల్యేనో ఎంపీనో అని కామెంట్లు వచ్చినాయి, కట్ చేస్తే ఎఫ్డీసీ చైర్మన్ తీసుకున్నారు. పొలిటికల్గా నాకు అప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా వెళ్ళడం నాకు పర్సనల్గా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. మీకు ఇంట్రెస్ట్ లేదు? నాకు అది ఎగ్జైట్మెంట్ లేదు. ఓకే ఓకే. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ హియర్. సో ఇంకా అప్పుడు అన్నప్పుడు సరే ఇప్పుడు ఇండస్ట్రీకి అండ్ గవర్నమెంట్కు మధ్యలో హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ ఉండాలి, హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా చెయ్యాలనేది సీఎం గారి వ్యూ అది. సో ఇటు ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో ఉంటూ హెల్దీ రిలేషన్ చేసుకుంటూ, సో అలాగే ఇప్పుడు హైదరాబాద్ని ఒక ఫిలిం హబ్ లాగా చేయడానికి నేను ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే పెట్టారు. ఐఎమ్ వర్కింగ్ దట్ సైడ్. ఓకే. గవర్నమెంట్ తరపు నుంచి ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ ఎవరో ఒకళ్ళ ప్రజెన్స్, సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సెలబ్రిటీ ప్రజెన్స్ ఉండాలి, దిల్ రాజు గారు వాళ్ళని తీసుకెళ్తున్నారు అనేది వినపడుతుంది. అది మీకు ఏమైనా హెట్టిక్ అనిపిట్లా, భారం అనిపిట్లా? భారం ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ చేసే పనులు దేనికోసం చేస్తుంది? సొసైటీ కోసం. ఓకే. సొసైటీకి ఉపయోగపడే. ఇప్పుడు నా డ్రగ్స్ ఈవెంట్ ఉంది, దేనికోసం? అది సొసైటీకి మెసేజ్ వెళ్ళాలి. డెఫినెట్గా అది గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తాయి. సో సొసైటీకి మన హీరోలు వెళ్ళి మాట్లాడితే సొసైటీకి రీచ్ అవుతుంది, అది హెల్దీ కదా. సో అవిటి కోసం తప్పే లేదు. మామూలుగా ఉన్నప్పుడు కూడా మేము వెళ్తాము, కలుస్తాము, తీసుకెళ్తాము, జరుగుద్ది. ఇప్పుడు నేనేంటంటే ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఎఫ్డీసీ రాజు గారు ఉన్నారు కాబట్టి తీసుకెళ్లారు, అది తప్పదు, అది కంపల్సరీ చేయాల్సి ప్రోటోకాల్. ఇంకొకటి, ఇందాక అనిల్ గారు ఏదో వీడియో బయటకు వదిలారు, మీ పేరు మార్చేశారు, దిల్ రాజు గారు కాస్త రన్నింగ్ రాజు గారంట.